నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. యాదగిరిగుట్టలో వేద పాఠశాల సముదాయ నిర్మాణానికి జరిగిన భూమి పూజలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్న మంత్రి సీతక్క. యాదగిరిగుట్టలో ఘనంగా జరిగిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదిన వేడుకలు. పటాన్చెరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరుతున్నాయన్న మంత్రి సీతక్క. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన పరిధిలో తెలంగాణలోని అతిపెద్ద వేద పాఠశాల సముదాయ నిర్మాణానికి భూమి పూజా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి దివ్య సమక్షంలో జరిగిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఆలియా పాల్గొని భూమి పూజ చేశారు. వేద పాఠశాలతో పాటు టెంపుల్ సిటీ పరిధిలో 99.55 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు ఆలయ అనుబంధ అభివృద్ధి పనులకు ఈ సందర్భంగా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు శిలాఫలకాలు ఆవిష్కరిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. యాదగిరిగుట్ట దేవస్థానంలో వేద పాఠశాల, నిత్య కళ్యాణ మంటపం, దీక్షాపరులకు సదన భవనం, గోశాల ఆవిష్కరిస్తున్న శుభ సందర్భం ఇది. రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం పర్వత అద్భుతమైన దృశ్యం ఆవిష్కరించబడింది. యాదగిరిగుట్ట దేవస్థానంలో నిర్మాణాలు, అదనపు సౌకర్యాలను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి గారికి ఆ స్వామి ఆశీస్సులుండాలని భావిస్తోంది. ములుగు జిల్లాలో ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో మహిళలు స్వశక్తితో ఎదిగి సొంత వ్యాపారాలు నిర్వహించడం ఆనందంగా ఉందని మంత్రి సీతక్క అన్నారు. మహిళా సంఘాల స్టాళ్లను పరిశీలించిన ఆమె మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామరాజ్ ఖేకాన్, జిల్లా కలెక్టర్ బోర్ఖండే, హేమంత్ సహదేవరావుతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, మహిళా సంఘాల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారి ఆదేశాల అనుసారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమావేశాలను నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా మరి ఈరోజు ములుగు జిల్లాలో ములుగు కలెక్టర్ హేమంత్ గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన మరి ఈరోజు గ్రామస్థాయి, జిల్లా స్థాయి మరి ప్రజా ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధుల సహకారము, జిల్లా స్థాయి అధికారుల నుంచి మరి గ్రామంలో ఉన్నటువంటి శానిటేషన్ సిబ్బంది వరకు అందరూ ఎండల తీవ్రత ఉన్నప్పటికీ కూడా చక్కగా నిర్వహించడం జరిగింది. వారందరినీ అభినందిస్తూ ఉన్నాం. మంచిగా జరిగినటువంటి గ్రామాలలో కూడా మరి ఆ గ్రామాలను సెలెక్షన్ చేసి జిల్లాలో ఉన్నటువంటి ఆదర్శవంతమైనటువంటి గ్రామాలకు జూన్ 2 నాడు మరి కొంత వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ఆధ్వర్యంలో యాదగిరిగుట్టలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మున్సిపల్ మహిళా కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్న నాయకుడిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కొనియాడుతూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు శుభాకాంక్షలు తెలిపారు.
పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ బీరంగూడ డివిజన్ పరిధిలో వివిధ కాలనీలో 3,66 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండరంగారెడ్డి, వైస్ చైర్మన్ నందారపు నరసింహగౌడ్, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు కృష్ణ, ఉపేందర్ రెడ్డి, మహాదేవరెడ్డి, మంజుల ప్రమోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అమీన్పూర్ డివిజన్ అలాగే బీరంగూడ డివిజన్లో 7-8 కాలనీలలో మన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సీసీ రోడ్స్, రేట్స్, బీరంగూడలో లక్ష్మీసాయి మెడల్స్, ఇస్సాయిపేటలో దుర్గానగర్, టైగర్స్ కాలనీ, అలాగే పంచతత్వ పార్కు, కోకోకోలా కంపెనీ కాలనీ, రాణినగర్, ఆర్టీసీ నగర్, ఆర్టీసీ కాలనీ, ఇవన్నీ కాలనీలో వివిధ కాలనీలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ప్రెసిడెంట్లు, మహిళా సోదరులు, పత్రికా సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అమీన్పూర్ బీరంగూడ డివిజన్ అనేది హైదరాబాద్లో అతిపెద్ద డివిజన్లుగా మారింది. అతీతంగా రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిని అందరినీ కలుపుకొని పోయే ఆలోచనతో మేము ముందుకు పోతూ ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ సహకరించాలి, అందరూ కలిసి రావాలి. కాబట్టి అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అనంతరం మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరుతున్నాయని తెలిపారు. ములుగు జిల్లాలో నిరక్షరాస్యత తగ్గడంతో పాటు 10వ తరగతి ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రంలోనే విద్యార్థులు ముందంజలో నిలిచారని పేర్కొన్నారు. అలాగే రామప్ప, బొగత, లక్నవరం, బేడారం వంటి పర్యాటక ప్రాంతాల్లో ములుగు జిల్లా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రజలు సహకరించాలని మంత్రి పిలుపునిచ్చారు. ఇంటర్లో సెకండ్, 10th ఫస్ట్ తోటి రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళతో పోటీ పడడమే కాకుండా నిరక్షరాస్యతను కూడా తగ్గించే విధంగా చదువు రానటువంటి వాళ్ళకు కూడా మా మహిళా సంఘాలటువంటి సభ్యులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ములుగు జిల్లాలో కూడా ప్రత్యేకంగా అమ్మకు అక్షరమాల కార్యక్రమాన్ని కూడా నిర్వహించి నిరక్షరాస్యత నుంచి అందరినీ బయటికి తీసుకురావడం కోసం కృషి చేయడం జరుగుతుంది. అదే కాకుండా ములుగు జిల్లా అంటేనే అడవుల జిల్లా, మరి వెనుకబడ్డ జిల్లాగా గుర్తింపు ఉంది. సో ఈసారి మా ములుగు జిల్లాలో బ్యాక్వర్డ్ ఉండొచ్చు, కానీ రిచ్ కల్చర్ ఉంది. మన దగ్గర చెప్పుకోదగ్గటువంటి గొప్ప గొప్ప కట్టడాలు, రామప్ప కావచ్చు, అటు సమ్మక్క సారలమ్మ జాతర కావచ్చు, రామప్ప నుంచి లక్నవరం నుంచి మళ్ళీ అటు పోతే సమ్మక్క సారలమ్మ, అటు వస్తే బ్లాక్ బెర్రీ, అటు పోతే లక్ష్మీ నరసింహస్వామి, అటు పోతే గోదావరి దాటి అటు పోతే బొగతా వాటర్ ఫాల్స్. ఈ మధ్యలో కూడా జంగల్ సఫారీ తాడ్వాయి ఫారెస్ట్ శాఖ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. సో జంగల్ సఫారీ ఉంది, జంగల్ పోర్ట్ కూడా ఉంది. అవన్నింటినీ కూడా ఈసారి టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా వాడుకలోకి తీసుకొస్తాం. అన్ని రంగాలలో ములుగును అభివృద్ధి పదంలో ఉంచాలన్నటువంటి ప్రయత్నంలో ప్రజల యొక్క సహకారం, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం, అధికారుల యొక్క సహకారం, మీడియా సోదరుల యొక్క సహకారంతో మరి ఈ అటవీ ప్రాంతాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ యొక్క జిల్లా స్థాయి సమావేశంలో ములుగు జిల్లా కలెక్టర్ భోర్ఖాండే హేమంత్ సహదేవరావు మల్లంపల్లి మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో కోయగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు తరలించే ప్రతిపాదనపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గురుకుల విద్యార్థులకు హాస్టల్ వసతి, అదనపు తరగతి గదులు మరియు ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటుకు అవసరమైన అంచనాలను సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. Correct, it is not a rental facility, it is a residential space. Till that time, that construction work will also start for that 3 rooms or 1 room, whatever it is. 3 rooms only, sir. 1 room. If you want 3 rooms, dining. 3 rooms. Single hall wala lepote individual rooms wala. Size will remain same only. అది బాగానే ఉంది సార్. అది ఓపెన్ చేసింది ఒకసారి అందులో ఇది మెయిన్ మాస్టర్ వర్క్ సార్. మళ్ళా తర్వాత మన ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంతా అయిపోయిన తర్వాత ఇంటిగ్రేటెడ్ స్కూల్ మెంట్ ఫర్ గర్ల్స్ అండి. This is girls and boys. Only boys. Only boys. Only boys. Then it is even better, more than this. కరీంనగర్ నగర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద 840 కోట్ల నిధులు మంజూరు చేయడం చారిత్రాత్మక ఘట్టమని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. మోడల్ రోడ్లు, స్కై వాకులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, జంక్షన్ అభివృద్ధి పనులకు 630 కోట్లు, డ్రైన్ల పునరుద్ధరణకు 130 కోట్లు, ఘన వ్యర్థాల నిర్వహణకు 80 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులతో కరీంనగర్ ఆధునిక నగరంగా రూపుదిద్దుతుందని పేర్కొన్నారు. కింద కరీంనగర్ నగరాన్ని గుర్తించి 840 కోట్ల భారీ నిధులను నిన్న ఆమోదించడం జరిగింది. ఈ నిధులు కరీంనగర్ రూపురేఖలు పూర్తిగా మార్చే విధంగా తీర్చిదిద్దబోవడం జరుగుతుంది. ఈ నిధులతో
హైదరాబాద్ తర్వాత ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చెందే నగరంగా కరీంనగర్ను అభివృద్ధి చేయడం జరుగుతుంది. దీనికి గత సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ ఖమ్మంను అర్బన్ ఛాలెంజ్ కింద తీసుకొని కేంద్రానికి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. మా పాలన పరిష్కరించే దిశగా దీనిలో ఒక 80 కోట్లు మంజూరు చేయడం జరిగింది. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అలాగే పీపీపీ కోట్లు అంటే మేము ప్రతిపాదించినాం, మాకు ఇంత కావాలని. అంటే వారు వచ్చి ఇక్కడ గ్రౌండ్ స్థాయిలో, ఎందుకంటే దీనికి యూసెఫ్ అట్లాంటిది ఏం లేదు. యూసెఫ్ కమిషనర్ మన మున్సిపల్ దూరంలో. ఇప్పుడు యూసీఎఫ్కు స్మార్ట్ సిటీకి ఏంటంటే గతంలో 12 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ అయ్యి దానిలో అప్రూవల్ అయినాక ప్రతి పని చేపట్టాలి. దానికి ప్రిన్సిపల్ సెక్రటరీ చైర్మన్ ఉంటుండే అర్బన్. ఇప్పుడు దీనికి యూసీఎఫ్కు అట్లాంటి గైడ్లైన్స్ ఏం రాలేదు. ఒక డీటెయిల్ తర్వాత వస్తుంది, దాని ప్రకారం ఫాలో కావాలి. ఇప్పుడు ఇది మనకు యాక్సెప్టెన్స్ ప్రిన్సిపల్ యాక్సెప్టెన్స్ చేసిండ్రు. సార్ ఓకే, అందరికీ ధన్యవాదములు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ రీజనల్ ఆధ్వర్యంలో నగరంలో ఓ హోటల్లో మెగా రిటైల్ అవుట్ రీచ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జీఎం ఏడి శ్రీనివాస్, జోనల్ హెడ్ ఎం పిచ్చయ్య, రీజనల్ హెడ్ గజేంద్ర సింగ్ చౌహాన్ తదితరులు హాజరయ్యారు. తక్కువ వడ్డీ రేట్లతో రుణాలు అందిస్తున్నామని జీఎం తెలిపారు. అలాగే జైన్ బిల్డర్స్, సెలెక్టర్ కార్స్, మాలిక్ ఆటో వరల్డ్, ప్రాస్పర్ కియా మోటార్ సంస్థలకు టైఅప్ మంజూరు లేఖలు అందజేశారు. అందువల్లే మా స్టాఫ్ ఎవరు చెప్పినా కానీ 115 సంవత్సరాలు పూర్తి చేసుకొని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బ్యాంకింగ్ సర్వీసెస్ మీ అందరికీ, కస్టమర్స్ అందరికీ చేకూరుస్తుంది. ఇది కూడా లెగసీ 2-3 విషయాలలో చెప్తాను. అందరూ ఈరోజు క్రెడిట్ కార్డు అని మనం యూజ్ చేస్తుంటాము. ఈ క్రెడిట్ కార్డు అనేది కూడా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే ఫస్ట్ స్టార్ట్ చేసింది 1931. దాంట్లో ప్లాస్టిక్ కార్డు అనేవారు. అదేవిధంగా ఒక మహిళ గురించి ఈరోజు మనము ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి భారత ప్రభుత్వం కానివ్వండి, వివిధ ఆర్గనైజేషన్స్తో కానివ్వండి 30% ఉమెన్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కూడా ఒక రూల్ బేస్గా తీసుకెళ్తుంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1937లోనే ఒక ఉమెన్ స్పెషలైజ్డ్ వింగ్, అంటే ఓన్లీ ఉమెన్ ద్వారా ఆ బ్రాంచ్ కానివ్వండి లేదంటే ఆ వర్టికల్ని హెడ్ చేస్తూ ఉమెన్ ఎవరైతే ఉంటారో, ఆడవారు ఎవరైతే బ్యాంక్ వస్తారో వాళ్ళకు స్పెషల్ సర్వీసెస్ చేస్తారు. ఇందాక ఎవరైతే కస్టమర్స్ మన బ్రాంచ్కి వస్తారో వాళ్ళకి మా ప్రోడక్ట్స్ గురించి కానివ్వండి, మా సర్వీసెస్ గురించి నాకు తెలుస్తుంటాయి. ఇందాక వచ్చినప్పుడు విజయరామారాజు గారు కూడా ఒక 2 పాయింట్స్ చెప్పండి. ఈవెన్ వీఆర్ స్టార్టెడ్ డిఎల్పి, డైరెక్ట్ లెండింగ్ ప్రాసెస్ అని చెప్పేసి ట్యాబ్ బేస్డ్ అయితే ఉంటుంది. ఎక్కువ పేపర్ వరకు కాకుండా మీ ఆధార్ వెరిఫికేషన్ కానివ్వండి, లేదంటే మీ క్రెడెన్షియల్స్, కేవైసీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కానివ్వండి చేస్తున్న వాళ్ళు కావచ్చు. సో బిజినెస్ చేస్తున్న వాళ్ళు కూడా ఎంఎస్ఎంఈలు కూడా జిఎస్టీ ఆధారంగా ఓన్లీ జిఎస్టీ రిటర్న్స్ ప్రకారం సెట్ జిఎస్టీ లోన్ ఒకటి ఉంది కదా, అదేవిధంగా సెట్ బిజినెస్ లోన్ ఒకటి ఉంది కదా. సో అవన్నీ ప్రోడక్ట్స్ గురించి జనాలకు తెలియాలని చెప్పేసి ఇటువంటి కార్యక్రమాలు ఎవరి క్వార్టర్లీ జరుపుకుంటున్నాము. ఈ మార్చి నుంచి జూన్ క్వార్టర్ తర్వాత, మార్చి తర్వాత జూన్ క్వార్టర్లో ఫస్ట్ టైం ఇట్లాంటి ప్రోగ్రామ్స్. సో ఈ ప్రోగ్రామ్కి విచ్చేసిన మీ అందరికీ చాలా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు దిగిన తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షుల కవితను సచివాలయం వద్ద సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుని ఫలక్నామా పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం ఆమెను విడుదల చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు 200 పడకల సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలని ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి డిమాండ్ చేశారు. 5 రోజుల్లో ఆసుపత్రి ప్రారంభించకపోతే డిఎంహెచ్ఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆసుపత్రి భవనం పూర్తయి ఏడాది గడిచినా వైద్య శాఖకు అప్పగించిన 4 నెలలైనా ప్రారంభించకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిధులు, పరికరాలున్న అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని, ప్రజలకు వైద్య సేవలు అందడం లేదని విమర్శించారు. అవైలబుల్ ఎందుకు అవ్వలేదు? ఇంత పెద్ద హాస్పిటల్ అవైలబుల్ అయింది, మీకేం తక్కువ ఉంది? ఏం తక్కువ నీకు? కావాలి నీకు? ఆమె కనీసం 8th రోజు ఇక్కడ వచ్చి కంటైనర్స్ కు బ్లడ్, యూరిన్ టెస్ట్ కోసానికి వచ్చింది. యూరిన్ కోసానికి కంటైనర్స్ లేవంట. ఇప్పుడు ఈ జాయ్ స్కాన్ డయాగ్నోసిస్ సెంటర్ ఇది
పక్కనే ఉందంటే ఎక్స్రే కూడా తీసుకోలేరు. ఇప్పుడు మళ్ళీ ఆర్తో లేరు, ఆర్తో చాలా మంది వచ్చినా కానీ ఎక్స్రే లేదని బయటకు పంపిస్తూ ఉన్నారు. మరి మీరు ఎప్పుడు వస్తారు రండి, నేను ఇంట్లో కూర్చుంటాం. లేట్ అయినా పర్లేదు, ఎందుకంటే ఇంతమంది ఐ హాస్పిటల్ ఏం పెట్టింది క్లోజ్ అని పెట్టారు. ఆమెనేమో డిసెంబర్లో నేను పెట్టాను, అది బోర్డు అట్లనే ఉంది. మరి ఇవన్నీ ప్రాక్టీస్ తో పెడుతున్నా ఎట్లా పెడుతుంది? పేషెంట్లు కూడా ఉన్నారు చాలా మంది. నరసాపూర్ పట్టణంలో విద్యుత్ శాఖ ఏడీ ఈ రమణారెడ్డిని ఏసీబీ అధికారులు 25,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కాంట్రాక్టర్ బిల్లును ఫార్వర్డ్ చేయడానికి లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచ్చులో ఏడీ చిక్కగా ప్రస్తుతం అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 20 తారీఖు ఒక కంప్లైంట్ వస్తుందండి. ఏమని అని చెప్పేసి 2023 టు 2025 వరకు దగ్గర 11 ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్వి కాంట్రాక్ట్స్ పని పూర్తి చేస్తాడు. ఆయనకు 3,13,000 చిల్లర అమౌంట్ రావాలి. ఆ బిల్స్ని ఫార్వర్డ్ చేయడానికి మన ఏడీఈ నర్సాపూర్ రమణారెడ్డి గారు 30,000 లంచం అడుగుతుంది. దాన్ని ఆయన చెప్పింది ఎవరైనా కానీ ఏదైనా గవర్నమెంట్ సర్వీస్ కానీ ఎలక్ట్రిసిటీయే కాదు, ఏ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో ఏదైనా కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ మా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉందని 1064 కాదు 64 అది 24 hours పనిచేస్తుంది. నేను డిఎస్పీ సుదర్శన్, నా నంబర్ ఉంది 9154388947. తర్వాత క్యూఆర్ కోడ్ ఉంది. ఆ క్యూఆర్ కోడ్కి వాట్సాప్ నెంబర్ ఉంది. మా ఏసీబీది మెయిల్ ఉన్నది. ఈ దేనికన్నా కూడా కంప్లైంట్ చేయండి, మేము రెస్పాండ్ అవుతాం. వెంకటేశ్వర్లు అండ్ రమేష్. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులు సహనం పాటించాలని సిద్దిపేట సిపి రష్మి పెరమాల్ కోరారు. హుస్నాబాద్ మార్కెట్ యార్డ్ లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించిన ఆమె లోడింగ్ అన్లోడింగ్ పనుల్లో జాప్యం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. కొనుగోలు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. నమస్కారం. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మొత్తం జిల్లా వైడ్ నడుస్తుంది. ఆ భాగంలో ఇవాళ హుస్నాబాద్ ఏరియా, హుస్నాబాద్ డివిజన్లో వచ్చాము. కన్నా మంచి ప్రోగ్రెస్లోనే నడుస్తుంది. ఇంకా లాస్ట్ 2-3 days హమాలీ షార్టేజ్ వల్ల కొంచెం కష్టమవుతుందని చెప్తున్నారు లోకల్స్. కానీ ఇవాళ మంచి ప్రోగ్రెస్లోనే నడుస్తుంది. ఎవ్రీ ఒక 20 minutesకి ఒక ట్రాక్టర్ అన్లోడ్ అయిపోతుంది. సో లోకల్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మంచి ట్రాక్టర్స్, వెహికల్స్ అయితే ఫుల్ ప్యాక్డ్ ఉన్నాయి. ఇవాళ 1 dayలోనే ఒక 60-70 వరకు దించే ప్లాన్లో ఉన్నారు. సో ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అయితే ఎంతవరకు స్మూత్గా చేయగలమో అది అంతా అన్ని రకాలుగా కోఆర్డినేట్ చేసుకొని నడుస్తుంది. ఓన్లీ వీ రిక్వెస్ట్ పబ్లిక్ని తర్వాత పేషెన్స్గా ఉండి, ఇక్కడ కూడా కొన్ని చిన్న ఇష్యూస్, చిన్న ఫైట్స్ అవుతున్నాయి. మా లోకల్ పోలీస్ డిప్లాయ్మెంట్ కూడా ఉంది. బట్ తొందరగా కంప్లీట్ చేయాలని ఇంట్రెస్ట్తోనే గవర్నమెంట్ మూవ్ అవుతుంది. సో అందరికీ మాకు సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. భువనగిరి పట్టణంలో టీచర్స్ కాలనీ అండర్ పాస్ వద్ద గంజాయి విక్రయిస్తున్న 2 బీహార్ యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద 200 గ్రాముల గంజాయి ప్యాకింగ్ కవర్లు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని రిమాండ్కి తరలించారు. పోలీసులు మన రామకృష్ణారెడ్డి ఎస్ఐ గారి ఆధ్వర్యంలోని టీము అక్కడికి వెళ్లి తనిఖీ నిర్వహించడం జరిగింది. ఆ సమయంలో 2 వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో వారిని ఆపి తనిఖీ చేయగా వారి వద్ద ఈ యొక్క బ్లాక్ కవర్లోని సుమారు 200 గ్రాముల గంజాయి సీజ్ చేయడం జరిగింది. దాంతో పాటుగా వీళ్ళు ఈ గంజాయిని ఏం చేస్తారంటే ఈ ప్యాకెట్లలో వాళ్ళు ప్యాక్ చేసేసి వారి యొక్క ఎవరైతే 16వ తారీఖు రోజున గంజాయిని మన బీహార్ నుంచి వచ్చేటప్పుడు వారు తీసుకొని రావడం జరిగింది. ఈ క్రమంలో ఇక్కడికి వచ్చి ఇక్కడికి ఎవరైతే అవసరం ఉందో వారికి అమ్మి అధిక లాభాలని చేసుకోవాలన్న ఒక దురాశ కనపడుతుంది. వీరిని ఈరోజు మనము రిమాండ్ చేసి జైలుకు పంపిస్తున్నాము. మరియు భువనగిరి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి అయినగా ఎవరైనా అనుమానాస్పదంగా వ్యక్తులు తిరుగుతున్నట్లయితే వారి యొక్క సమాచారాన్ని భువనగిరి పోలీసులకు తెలియజేయాలని కోరుతున్నాను. స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 10 లక్షల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం డిమాండ్ చేసింది. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో సంఘం నేతలు మాట్లాడారు. జ్యువెలరీ రంగంలో కార్పొరేట్ ప్రభావంతో స్వర్ణకారులు ఉపాధి కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
50 ఏళ్లు దాటిన స్వర్ణకారులకు 4000 పెన్షన్ ఇవ్వాలని వైఎస్ఆర్ హయాంలో తీసుకొచ్చిన జీవో 272ను సవరించి అమలు చేయాలని కోరారు. ఏర్పాటు చేయడం అనేది ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గత 12 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వానికి కూడా నేను తెలియజేయడం జరిగినది. అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వము మరి స్వర్ణకారులను పట్టించుకోలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి స్వర్ణకారులందరూ ఆ గత ప్రభుత్వాన్ని చాలా నమ్మకంతో బంగారు తెలంగాణ వస్తే బంగారు వృత్తి చేసుకునే వాళ్ళు బతుకులు బాగుపడతానే ఉద్దేశంతో వారందరూ 2 పర్యాయాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టినారు. తర్వాత 2023లో తెలంగాణ రాష్ట్రంలో స్వర్ణకారులందరూ మరి పట్టించుకొని ప్రభుత్వం మాకు అవసరమా అని చెప్పేసి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వర్ణకారులందరూ సంతం ఖచ్చితంగా ఆశిస్తాం. లేని పక్షాన మాత్రము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరం కలిసేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరం కలిసి పెద్ద ఎత్తున మహాసభ నిర్వహిస్తాం. అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీని కూడా ముట్టడి చేయడానికి కూడా వెనుకాడమనే విషయాన్ని మీ ప్రభుత్వానికి మీ ద్వారా తెలుస్తున్నాం. మిత్రులారా, మేము ప్రెస్ వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం. అయ్యా, మా సాదరాబాద్ ఇవాళ హైదరాబాద్ నగరం ఉన్నాం, మేము ఎంతో అంతో పనిచేసుకొని బతున్నాం. మరి గ్రామీణ ప్రాంతాలు మాత్రం దుర్భర పరిస్థితి ఉన్నది. మీరు కూడా మా ఎందుకు దయ ఉంచి మీరు ఎందుకంటే ప్రభుత్వం తెలిసే విధంగా మా బాధలు తెలిసే విధంగా మీ ద్వారా ప్రభుత్వానికి. తెల్లాపూర్ మేళ్ల చెరువు కట్ట 0 పాయింట్ వద్ద అక్రమ నీళ్ల వ్యాపారం జోరుగా సాగుతుందని గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఓవర్లోడ్ మట్టి టిప్పర్లు కట్టడంపై తిరగడంతో భవిష్యత్తు చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా రక్షణ కోసం కమాన్ ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం రాత్రి వేళలో పెద్ద ఎత్తున నీళ్ల ట్యాంకర్లు కట్టపై నుంచి రాకపోకలు సాగిస్తూ అక్రమంగా నీటి తరలింపు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ చీకటి వ్యాపారాన్ని సంబంధిత అధికారులు అరికట్టడంలో ఎందుకు విఫలమవుతున్నారో అర్థం కావడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఉప్పలగుప్తం మండలం గోపవరం గ్రామంలో రావులమ్మపేట మహిళలు ఉపాధి హామీ పనులు కల్పించాలని సచివాలయం ఎదుట నిరసన చేపట్టారు. గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ లేకపోవడంతో 2 నెలలుగా పనులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 300 మంది కూలీలు ఉపాధి హామీ పనులపై ఆధారపడి జీవిస్తున్నామని తక్షణమే ఫీల్డ్ అసిస్టెంట్ నియమించి పనులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. మాది గోపవరం ఉప్పలగుప్తం మండలం గోపవరం రావులమ్మపేట. మాకు ఫీల్డ్ అసిస్టెంట్ లేకపోవటం వల్ల మాకు అప్పుడే 7 వారాల మధ్య నుంచి పనులు కల్పించలేదు. అందరూ చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ పని చేసుకుంటున్నారు. అదే గ్రామంగా మా గోపవరం రావులంపేటకి పని లేదు. అప్పుడే ఇక్కడ పని చేసుకునే వాళ్ళు 250 మంది ఉన్నారు మా పేటకి. మా పేటలో ఎవరో పని చేసుకోవటం లేదు. అందరం మిషన్లకు ఊహించేసుకున్నారు. మాకు పని లేదు. మాకు ఫీల్డ్ అసిస్టెంట్ లేకపోవడం వల్ల మాకు ఎవరో పని చెప్పేవాళ్ళు లేరు. ఆ ఫీల్డ్కి వెళ్ళి ప్రతి బోధి రాసుకుని మాకు ఎప్పుడు ఆదివారం రోజుని పలానా సోమవారం పొద్దున పలానా బోధికి వెళ్ళండి అని చెప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటే మాకు ఫీల్డ్ అసిస్టెంట్ లేని వల్ల మాకు పనులు లేవు. మాకు వేరే ఫీల్డ్ అసిస్టెంట్ని సరిపల్ల గ్రామస్తులు ఇంజేటి సురేష్ బాబు అన్న కుర్రోడిని వేశారు. వాళ్ళని అడుగుతుంటే వెళ్ళి ఫీల్డ్ అసిస్టెంట్ నాకు ఏం తెలుసు, నేను ఆ ఫీల్డ్కి వెళ్తులేదు కూడా లేడండి పని ఎత్తుకు రావడానికి. కొంతమంది ఉన్న ఊర్లో అయితే మాత్రం అందరూ పనులు చేసుకుంటున్నారండి. మాకు పనులు లేవండి, మేము ఇంటికాడ ఉంటున్నామండి. కాబట్టి అధికారులు అందరూ మమ్మల్ని సహకరించి మాకు మంచిగా పనులు చెప్పి మా అమ్మ అని అడుగుతున్నామండి. మాకు అందరూ కూడా దాని మీద ఆధారపడి ఉన్నామండి. మాకు పనులు ఏమీ లేవని ఇంటికాడ ఉంటున్నామండి. ఆ పనుల వల్ల మేము చాలా మంది ఆధారపడి ఉంటున్నామండి. కాబట్టి మాకు పనులు పురమాయించాలండి. కావున ఫీల్డ్ అసిస్టెంట్ కూడా లేడని ఫీల్డ్ అసిస్టెంట్ ని తీసుకొచ్చి మాకు మంచిగా పనులు చెప్పి చెయ్యండి. మరి మాకు అంతకు పనికి అంతకన్నా మాకు పనులు ఏమి లేవని ఇంటికాడ ఉండలేకపోతున్నామని మాకు తిన్నా కూడా ఉంటలేదండి. మరి దాన్ని బట్టి మాకు పెద్దలందరూ కలిపి మాకు ఫీల్డ్ అసిస్టెంట్ తీసుకొచ్చి మాకు పనులు అప్పచెప్పాలి. భువనగిరి టౌన్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి సహిత సంతోషమాత దేవాలయంలో అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. కీర్తిశేషులు కట్కా మోజు వీరస్వామి జ్ఞాపకార్థం వారి కుమారుడు కట్కా మోజు ఉపేందర్ 25 కిలోల బియ్యం దానం చేశారు. అలాగే ఇటమైన రాజు, దొప్ప హరికృష్ణ మంచినీళ్లు మరియు కూరగాయలు అందించగా జూపల్లి భూమయ్య, పెంటయ్య 516 అన్నప్రసాదానికి విరాళంగా ఇచ్చారు.
వల్కంపేట రేణుకాయలమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. అభిషేకం చేసి అనంతరం పూలతో శోభాయమానంగా అలంకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యాదగిరిగుట్టలో వేద పాఠశాల సముదాయ నిర్మాణానికి జరిగిన భూమి పూజలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్న మంత్రి సీతక్క. యాదగిరిగుట్టలో ఘనంగా జరిగిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదిన వేడుకలు. పటాన్చెరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరుతున్నాయన్న మంత్రి సీతక్క. BCN న్యూస్ ఇంతతో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.